అండి నమస్తే, వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఉల్లిపాయలు వేసి ఎలా తయారు చేయాలో చూద్దాం, ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని పచ్చిమిర్చి వేయించడానికి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయించుకుందాం. నేను కాస్త ఎక్కువే వేసానండి, మీరు కూడా ఈ పచ్చడిని బట్టి పచ్చిమిర్చి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఒకసారి వేయించిన తర్వాత మూత పెడదాం. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే నూనెలో కట్ చేసిన టమాటాలు కూడా వేసి వేయించుకుందాం. వీటిని ఒక 5 నిమిషాలు మూత పెడితే టమాటాలు మెత్తబడతాయి. ఇప్పుడు దీనిలో చిన్న నిమ్మకాయ అంత చింతపండు, కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి కలిపి మరొక 5 నిమిషాలు మూత పెడదాం. ఈ టమాటాలు మెత్తబడేలోగా మనం వేయించుకున్న పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసి కొద్దిగా ఉప్పు, కొంచెం జీలకర్ర కూడా వేసి మిక్సీ చేద్దాం. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన పచ్చిమిర్చి పేస్టు, దీనిలోనే 4 వెల్లుల్లి రెబ్బలు, టమాటాతో పాటు ఉడికించుకున్న చింతపండు కూడా వేసి మరొకసారి మిక్సీ చేద్దాం. ఇలా మిక్సీ అయిన తర్వాత దీనిలో మనం వేయించి చల్లార్చిన టమాటాలు కూడా వేసి మరొకసారి మిక్సీ చేద్దాం. ఇది అలా రెడీ అయిన టమాటా పచ్చిమిర్చి పచ్చడి. దీనిలో ముందుగా కట్ చేసిన పెద్ద ఉల్లిపాయ వేసి ఈ ముక్కలు కలుపుదాం. ఉల్లి ముక్కలు వేస్తే చాలా బాగుంటుంది పచ్చడి. పచ్చడిలో అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగిలితే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకుని దానిలో కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. ఇది బాగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పచ్చడి ఈ పోపులో వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా రెడీ అయిన పచ్చడిని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గానే ఎంతో రుచిగా ఉండే టమాటా పచ్చిమిర్చి ఉల్లి ముక్కలతో రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.